బీజేపీ జనసేన కూటమి ప్రకటించిన టీడీపీ జాబితాలోని అభ్యర్థుల్ని ఆచితూచి ఎంపిక చేసినట్టు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు. 1,3,33,000 మంది ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి తొలి జాబితా ప్రకటించామని తెలిపారు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల్లో అందరూ ఉన్నత విద్యావంతులేనని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు ప్రకటించిన 99 మంది జాబితాలో 63 మంది గ్రాడ్యుయేట్లు, 30 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఒక మాజీ ఐఏఎస్, 2 పీహెచ్డీ, 3 ఎంబీబీఎస్లకు టికెట్లు ఇచ్చామన్నారు చంద్రబాబు. మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. టీడీపీ ప్రకటించిన జాబితాలో 14 మంది మహిళలకు టీడీపీ టికెట్లను కేటాయించింది. పెనుకొండకు సవిత, రాప్తాడుకు పరిటాల సునీత, సింగనమలకు బండారు శ్రావణి, పాణ్యానికి గౌరు చరితారెడ్డి, ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, కడప నుంచి మాధవిరెడ్డి, సోళ్లూరుపేటలో విజయశ్రీ, నందిగామలో తంగిరాల సౌమ్య, తుని నుంచి యనమల దివ్య, పాయకరావుపేట బంగలపూడి అనిత, సాలూరులో గుమ్మడి సంధ్యారాణి, విజయనగరం నుంచి అదితి గజపతిరాజు, అరకులో జగదీశ్వరి, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి జనసేన నుంచి టికెట్లు కేటాయించారు. తొలి జాబితాలో తెలుగుదేశం సీనియర్లకు చోటు దక్కలేదు. బీజేపీతో పొత్తుతో పాటు జనసేన పోటీ చేసే స్థానాల విషయంలో స్పష్టత లేకపోవడంతో సీనియర్లకు చోటు దక్కలేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28 లోపుగా పొత్తు విషయమై బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమిలో చేరే విషయమై బీజేపీ నుంచి స్పష్టత వచ్చిన తర్వాత మార్చి 1 లేదా 2న రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. జనసేనకు 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అయితే శనివారం ప్రకటించిన జాబితాలో 5 పేర్లను మాత్రమే జనసేన ప్రకటించింది. మిగిలిన 19 మంది అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించనున్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. బీజేపీ కూడా ఈ కూటమిలోనే చేరుతుందన్న నమ్మకంతో ఇరు పార్టీల నేతలు ఉన్నారు. బీజేపీ తన వైఖరిని ప్రకటించిన తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలిపారు.